డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళిపో. మరి ఏంటి డబ్బులు తీసుకుని మరి మాల్ పట్టుకెళ్ళిపోవడం అంటే ఇంటికి పిలిపించి కొడేస్తారేంటి మీరు? వాడు వచ్చినప్పుడే గొడవ ఆడుతున్నారు. వాడికి బాబు దండం పెడతాను, అలాంటి వాళ్ళు నాకు వద్దు. ఎప్పుడు ఫోన్ చేశాను, ఎప్పుడు వచ్చావు? 10 నిమిషాలు లేదండి. అవును, బిజినెస్ మ్యాన్లు మీరు. మరి దాదా కూర్చో. నువ్వు వస్తావని చెప్పి ముందే స్టాక్ తెప్పించాను. వచ్చిందండి మాలే. ఓకే. ఏంటి విషయాలు? ఈయన ఉన్నారా? వస్తున్నాడు, బయటికి వెళ్ళాడు. ఇంకా లోపల ఉంది స్టాక్. ఓకే, అది ఇది కలిపి మొత్తం మాట్లాడదాం. అయితే నువ్వు కంగారు పడిపోకుండా మాట్లాడుకో. ఓకే, మంచిగా నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకో, అయిపోద్ది. నెమ్మది మాట్లాడదాం. ఫోన్ చేయితే. ఫోన్ చేస్తాను. ఉన్నాడు, దగ్గర ఉన్నాడా? ఉన్నాడు. చెప్పాను నీ గురించి, రామ్ గోపాల్ వర్మ ఆర్జీబీ ఫ్యాన్ అని చెప్పా. ఆర్జీబీ ఫ్యాన్ మా వాడు, ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు ప్రతి దగ్గర. కానీ ఆర్జీబీ వాళ్ళు కలవలేదు. గాలికే ధూళికే చేయడం, మిగతా అన్నిటికి ప్రపంచం అన్నిటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారని చెప్పాను. మంచి మనలాగే కాంటాక్ట్ మనలాగే. ఓకే. హలో ధర్మ, అక్కడ రా ధర్మ, దా వచ్చారు. ఓకే దా వచ్చే. దమ్మా కూర్చుదా. ఏంటి ఎక్కడికి వెళ్ళి పట్టింది వస్తున్నావు? ఇదిగో మనోడే సోమనాయుడు. నా పేరు సోమనాయుడు అండి. ఏదో మనోడిది యూపీ మాట. యూపీ యూపీ నుంచి మన ఉంటున్నాడు. మన దగ్గర మాలు గీలు అన్ని తెస్తాడు మంచిగా. ఏదో ఆల్రెడీ మాల్ వచ్చింది. ఒక మనకి బుల్లి మీకోసం చెప్పాడండి. మనకి వేరే సపరేట్ రేట్ ఇస్తారే మీకు అని చెప్పారు. మరి దీనికి రేట్ ఎలాగా ఏంటి అని చెప్తే దాన్ని బట్టి మీకు నాకు అంటే మనోడు బాగా ఇన్వెస్ట్మెంట్ ప్రతి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అంటే నీకు సరిగ్గా తెలుగు రాదు కాబట్టి నేను మాట్లాడాను ఆల్రెడీ. ఇన్వెస్ట్మెంట్ గట్టిగా ఉంటది. మనకి ఏదైనా మాల్ కావాలన్నా మీ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని నాకు 100 పీస్ అంతా ఆల్ పీసెస్ అంటే ఐటమ్స్ 100 కావాలి. మీరు నాకు ఏ రేట్ ఇస్తారు? అతను తక్కువ ఇసుకున్నా పర్లేదు తీసేసుకుంటాడు, చిరిగిపోయినా పర్లేదు ఏమనుకో. ఎందుకు అలాగా? నాకు మిగలాలి కదా మరి. డ్యామేజ్ మన దగ్గర మంచి ఐటమ్ ఉన్నవి అమ్మేసుకుని డ్యామేజ్ ఉన్నాయి కదా పెట్టేస్తే అతను చేసుకుంటాడు. ఎందుకంటే అది ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోతాయి. మీకు ఒక దాని మీద ఎంతో కొంత లాభం ఉండాలి, నాకు ఉండాలి, నష్టం వద్దు. చిరిగిపోయినవి ఉంటాయి కదా, డ్యామేజ్ ఉంటాయి. డ్యామేజ్ ఎక్కువ కూర్చోమనుకో, అది ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఆ డ్యామేజ్ లో అతను డ్యామేజ్. ఎందుకు ఇది ఏ ఊరు నుంచి సరుకు? ఇది ఢిల్లీ నుంచి వస్తుంది. పక్క ఢిల్లీ నుంచి హైదరాబాద్ రాజమండ్రి. హైదరాబాద్ రాజమండ్రి అంటే అది అందుకు ఒకసారి అడగాలి కదండి. అది అసలే హిందీ అంటే యూపీ అంటే కొద్దిగా నీదంతా వైజాగ్ ఆంధ్ర. యూపీ అంటే మాకు కొద్దిగా భయం. తెలంగాణ వస్తుంది. ఇంకా మాలేగాం గురించి వస్తుంది. మల్లేగాం అది ఏ స్ట్రీట్ వస్తుంది? వేరే ఏరియా ఉంది. మల్లెపూలు అమ్ముతారు అక్కడ ఎక్కువ. మల్లెపూలు ఎక్కువ అమ్ముతారు అక్కడ. సరే, అయితే ఇదేనా ఇంకా లోపల ఇంకా ఉందా? ఉంది. ఇది ముందు మాట్లాడి ఇంకా కంగారు పడిపోక అదే వద్దంటాను నీతోటి. ఓకే, ఇప్పుడు కంగారు పడిపోతే కంగారు అయిపోతారు కదా. చూడు రేటు దాన్ని బట్టి చూడు. మనోడే ఏదో మీ ఇద్దరు చేస్తే నాకు కానిద్దామని మిగులుతుంది అని చెప్పి ఇంకేం కాదు. ఏంటి నువ్వేదో కొద్దిగా ఇస్తావు కదా, మరి మనోడు ఏదో కొద్దిగా. ఎందుకంటే మనకి ఎప్పటి నుంచో సపోర్ట్. సరే, అయితే మాట్లాడండి. నాకు 100 పీస్ ఇది లెగిన్, 1 పీసు టాప్, ఇంకేముంది లగేన్ టాప్ ఉంటాయి అంతే. అలాగే 100 పీసు. మగవాళ్ళు ఏమైనా టైర్లు బనీన్లు కానీ చిరిగిపోయినవి ఓన్లీ ఏ నెల అమ్మాయిలు పెడుతున్నారండి. అంటే వాళ్ళు మన కోసం తెస్తారు, కావాల్సి మనకు కావాల్సి చెప్పు. ఇప్పుడు ఇతని పేరు మీద ఎస్ఎన్ బ్రాండ్స్ అని మనం ఓపెన్ చేస్తున్నాం అన్నమాట. ఎస్ఎన్ బ్రాండ్స్ అని ఓపెన్ చేస్తున్నప్పుడు అందుకే మాల్ అన్ని తీసుకొని మనం పెడుతున్నాం. చెప్పు చెప్పండి. ఇప్పుడు ఇది అది ఇతని దగ్గర జిఎస్టీ అన్ని కట్టియాలి నువ్వు. వాళ్ళన్ని జిఎస్టీ ఉంటుంది. జిఎస్టీ అని వీళ్ళు కూడా జిఎస్టీ చేస్తున్నారా? అంటే వీళ్ళు అక్కడి నుంచి తెచ్చుకున్నాక జిఎస్టీ వేరా. మళ్ళీ ఎక్కడి నుంచి ఇక్కడ వైజాగ్ దిగిపోయినాక ఇక్కడ నుంచి అదే స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడ రాను జిఎస్టీ వేరేగా వేస్తారు. ఆటో వాళ్ళు మళ్ళీ వేరేగా. సరే, అయితే అన్ని అయిపోయింది. అన్ని జిఎస్టీలు కలుపుకొని మీ ఛార్జెస్ కలుపుకొని నాకు ఎంత ఇవ్వగలరు మీరు చెప్పండి. నీకైతే ఎంత చెప్తా. ఇది మళ్ళీ 250 ఎంత వస్తుంది.
అంటే 250 అంటే అతను 100 ఇంటి 250 పడింది. ఆ, మరి అదే అంటున్నాను. 25,000. 25,000 25,000 మాల్, ఆ, జిఎస్టీ వచ్చేసి 15,000, ఆ, తర్వాత ట్రాన్స్పోర్ట్ అయితే 10,000, మొత్తం కరెక్టేనా? 15,000, 25,000, 25,000, 50,000 అవుతుంది మొత్తం. మాల్కి 50,000 అవుతుంది మొత్తం. 50,000 అవుతుందా? 50,000 అవుతుంది. ఏంటి ఆంధ్ర వాళ్ళు అంటే ఎర్రోళ్ళు అనుకున్నారా ఏంటండి మీరు? ఆ? అలా ఆ, కాదు. ఏంటండి మీరు మాట్లాడేది? కదా, అక్కడి నుంచి రేట్ ఎక్కువ వస్తుంది. ఏంటి? నేను ఎన్నో చేస్తాను. 20 నాకంత వస్తుంది ఓన్లీ 10 రూపాయలు 20 సారు రూపాయలు. ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెడతాడు ప్రతి దాని మీద. మన బీచ్ ఉందా, బీచ్ లోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. గోల్డ్ డబ్బులు ఉన్నాయి. ఏదంటే ఏంటి సరిగ్గా మంచి వాళ్ళు దొరకట్లేదు. చెప్పాను మనోడు ఉన్నాడు ఇన్వెస్ట్మెంట్ కి పెట్టి కొంచెం ఏదో మాలు కుర్రోళ్ళు అందరూ ఒక 20 మంది ఉన్నారు అనుకో, తగ్గించి ఏదో ఒక తగ్గిస్తాను. 250కో 10 రూపాయలు 240కి ఇచ్చేద్దాం. సో మీరు 240. ఎలా కనిపిస్తాను నిన్న? ఆ? మరి ఇంకా నువ్వు అలాగంటే నేనేం అనలేను. ఎందుకంటే మా 25,000 ఇది చెప్పారు. ఇప్పుడు 15,000 దాని ట్యాక్స్ ఇప్పుడు చెప్తున్నారు. నువ్వు లాస్ అవ్వకూడదు, ఆ. లాస్ అవ్వకూడదు. అవును, అవును, అంతే. 10 రూపాయలు చెప్పించి అందులో 10 పైసలు తగ్గించినట్టు ఉందండి మీ మాట. సరిగ్గా చెప్పండి మీరు. మీరు మీరు మనకు సపోర్ట్ చేయాలి కానీ యూపీ వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తారే? యూపీ అన్న అతను మా దగ్గర 10 సంవత్సరాల నుంచి ఉన్నాడు. అంటే ఆ. మనతో కలిసిపోయి ఏపీతో అప్పుడు ఇద్దరికి సమానంగా చెప్పండి మీరు. ఏపీతో యూపీ కలిసిపోయినట్టు ఆ. కదా 10 సంవత్సరాలు. నువ్వు ఏం చెప్తున్నావు? 10 రూపాయలు చెప్పి 10 పైసలు తగ్గించమని చెప్తున్నావు. ఆహా. వాళ్ళని కాదు. 20% ఎంత అదే తగ్గించండి? 30% తగ్గించండి నాకు. 240 చెప్పాను కదా, మరి 2 రూపాయలు తగ్గించుకొని 238 చేసి 238కి కొట్టేస్తే ఎంత అవుతుంది మనకి? 232,300. నాకేం సరిపోతుంది, ఆ. ఇంకా తగ్గించాలి మీరు. 28,000 చిల్లర అవుతుంది. పోనీ ఇంకో 300 కొట్టే, 28,000 వేసే. నువ్వు చెప్పు, గట్టిగా చెప్పు. మళ్ళీ నేను చెప్తాను కదా. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే నాకు తర్వాత నాతో ఆర్గ్యుమెంట్ చేసి నేనేదో మిగిల్చుకున్నట్లు. కాదు కాదు చెప్పారా మీరు చెప్పారా ఏం చెప్పాలా? ఇస్తాను కదా. ఆ? మీరు ఏంటి చెప్పారా ఆ రేట్ ఇస్తాను. నేనే మీరు 28,000 చెప్పారు మీరు. వాళ్ళు నాకు ఇచ్చే రేట్ 28,000. ఆ. నాకు జిఎస్టీ అన్ని నేను కట్టాను వాళ్ళకి. నేను ఇప్పుడు కట్టి తీసుకొచ్చాను మొత్తం. జిఎస్టీ అన్ని కట్టి నేను తీసుకొచ్చాను. ఇప్పుడు అక్కడ ఆటో ఛార్జీకే దగ్గర 15,000 ఇచ్చాను. ఏంటి మీరు చెప్పింది స్టార్టింగ్ లో మీరు అన్ని చెప్పిన తర్వాత నాకు 28,000 వచ్చి మళ్ళీ ఎంత? కాదు కాదు, ఆ, ఒక్క పీస్ మనోడికి 250 అక్కడ పడింది. అవును. అక్కడ నుంచి ట్రైన్ మీద 50 రూపాయలు, మళ్ళీ అక్కడ హైదరాబాద్ నుంచి మళ్ళీ A few moments later. వచ్చారా నేను వచ్చారా 10,000 రూపాయలు మీకు ఫోన్ పే చేశాను. ఆ, 10,000 రూపాయలు ఫోన్ పే చేసిన తర్వాత నువ్వురా, మీ తమ్ముడు. నేను ఈ మాల్ పట్టుకుని వెళ్ళిపోతున్నాను. నువ్వురా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వురా, నేను మాట్లాడి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? ఇది నా షాప్ చేరిన తర్వాత మిగతా డబ్బులు ఇస్తాను మీకు. అదే ఎలాగవుతుంది? ఏ? నాకు అడుగుతారు వీళ్ళు. ఆ? ఇప్పుడు 50,000 ఒప్పుకున్నాడు, 10,000 ఇచ్చి మాల్ పట్టుకెళ్ళిపోతాడంట. ఎందుకంటే మరి మాల్ 10,000 ఇచ్చి ఎలా మరి పట్టుకెళ్ళిపోతాడు? మాట్లాడుకున్నా కదండి ముందే. మొత్తం 10,000 ఫోన్ పే చేసా, ఆ. మిగతా 40,000 ఇచ్చి పట్టుకెళ్ళు. అందరు స్పాట్ గాని ఎవరు ఇచ్చారండి? మిగతా ఆ పేమెంట్ ఎక్కడ ఇస్తారు? ఆ అయితే పేమెంట్ 10,000 తీసుకొని 10,000 సామాన్ ఇచ్చే. ఆ 10,000 సామాన్ కాదు, మొత్తం టోటల్ మాల్ ఇవ్వాలి. టోటల్ మాల్ అడిగేస్తారు. ఆ, టోటల్ డబ్బులు లేదు కదా. టోటల్ డబ్బులు లేదు తెలిసి కదా. మాట్లాడు, నువ్వు కూర్చుంటే ఏంటి మాట్లాడేసి టోటల్ అట్లా. డబ్బులు లేదు కదా. టోటల్ డబ్బులు అంటే ఎలా ఇచ్చేస్తారండి? ఎవరు డబ్బులు ఇస్తే అప్పుడే మీరు అంత డబ్బులు ఇచ్చారు కదా, అంతే ఇవ్వాలి మళ్ళీ. అంత తీసుకోవాలి. అది తప్పు కదా సోమనాయుడు. ఏంటి హోల్సేల్ లో కొనేటప్పుడు ఎలా ఇస్తారండి? ఆ? హోల్సేల్ కొనేటప్పుడు ఆ పేమెంట్ ఇస్తారు. ఇక్కడ హోల్సేల్ కా, ఇది మాల్ వేరే తెచ్చిన మాల్ ఇది. ఆ, ఎవరు తెలియదు. నాకు- అందుకే అవును, నేను తీసుకుంది హోల్సేల్ ప్రైస్ లో తీసుకున్నా, ఎంఆర్పీ ప్రైస్ లో తీసుకున్నా. ఏదైనా కూడా 10,000 ఇచ్చావు కాబట్టి ఆ. 40,000 ఇచ్చేసి అవును. అవునవును మనం అంతే. ఇది సరుకు పట్టుకెళ్ళిన తర్వాత చేస్తానని చెప్తున్నాను కదా ఫోన్ పే. నాకు నమ్మకం, నీకు నా మీద ఆ. నమ్మకం, నా మీద నీకు నమ్మకం. మరి నమ్మకం లేనివాడు మరి 10,000 ఫోన్ పే ఏం చేయాలి? అంటే మరి స్టాక్ ఎదురు పెట్టాడు కదా అతను. నాకు చెప్పారు దాన్ని వాల్యూ సోమనాయుడు, చెప్పారు. నా పరువు తీయకు సోమనాయుడు. ఆ. అంటే మాకు ఎప్పటి నుంచి బిజినెస్ ఉంది. ఇది డబ్బు బాబు, డబ్బు వ్యవహారం. మరి వాళ్ళు నన్ను అడుగుతారు. ఎందుకు మాట్లాడాను నువ్వు బాబు. మధ్యలో ఉండండి, మీ మధ్యలో ఉండండి. వాళ్ళు గట్టిగా మాట్లాడు. బుల్లి. బుల్లి నువ్వేంటి వాళ్ళతో ఏంటి బుల్లి ఇక్కడ ఉండే లోకల్, మీరు యూపీ వాళ్ళు, మీకు ఆయన హామీ. యూపీ ఏపీ కాదు, అన్ని ఒకటే. ఆ. అందరూ ఒకటే కానీ నువ్వు ఏం మీరెవరో నేను తెలియదు. ఇప్పుడు వీళ్ళ ఆయన ఎవరో మీకు తెలుసు. అవును, ఆయన మీద నమ్మకం ఉందండి, మీరు నా మీద నమ్మకం ఉందండి. నాకు నమ్మకం లేదు. మాట్లాడు, గొడవాడు, గొడవాడు. నాకు నాకు నమ్మకం లేదు భయ్యా. ఓకే, నమ్మకం. నమ్మకం లేకపోతే నువ్వు హామీ ఉండండి. నాకు హామీలు ఏమైనా ఉన్నా నీకు ఆ. స్టాక్ అబ్జెక్ట్ మాల్ తెచ్చాను, చూపించాను, మాల్ తెచ్చాను చూపించాను, నువ్వు బేరం ఆడుకున్నావు. మీరు డబ్బులు దేనికి మాట్లాడు. తీసుకొచ్చారండి ఇక్కడ నాకు? బాబు గొడవ ఆడడానిక, మాల్ అమ్మడానిక? బాబు మాల్ మాల్ ఇస్తాను, డబ్బులు ఇచ్చి. ఆ డబ్బులు మొత్తం పేమెంట్ ఇక్కడ డబ్బులు ఇచ్చారు కదా మీరు. 10,000 ఇంటికి వెళ్తారు. మా సరుకు మా మొత్తం షాప్ ఇస్తే అప్పుడే ఇస్తారు కదా.
అలాగైతే మీరు అవుతుంది కదా. మీరు ఉంచుకోండి, మా 10,000 మాకు ఫోన్ పే రిటర్న్ చేసి. పర్లేదు, చేస్తాను. 10,000 మీ ఎలా ఫోన్ పే ఈ రోజు చేయవు కానీ చెప్పావు కదా నువ్వు. రాదు కదా. ఈ రోజు ఏదో పూర్ణిమ అమావాస్య నేను వేసినప్పుడు పౌర్ణం లేదా? అయితే ఏమో మేడం, వాళ్ళు అయితే మీకు నమ్మటం కదా. కరెక్టే. నీకు ఇస్తాను కదా డబ్బులు, మరి డబ్బులు ఎక్కడికి పోదు కదా. మరి మీరు త్వరగా 10,000కి ఏవో వస్తే 4,000 వస్తాయి కదా ఇచ్చేయండి. ఆ 10,000 10,000కి 4 ఎన్నో వస్తాయి కదా ఇచ్చేయండి. నేను లాట్ పట్టుకెళ్ళడానికి వచ్చాను కానీ సింగిల్ పీస్ నేను లాట్ इन छोटे मोटे प्रोग्रामों से कितना कमा लेते हो? అబ్బా, మీనే మాట్లాడకూడదు, మాట్లాడండి అన్నీ. చెప్తున్నాను కదా మాట వినట్లేదు. ఎందుకు వెళ్ళి నువ్వు గట్టి మాట నిలిచి మాట్లాడు. 10,000 ఇచ్చారా, 10,000కి అలాగే మళ్ళీ డ్రెస్ ఇచ్చాలా, మళ్ళీ మొత్తం కాదు. నేను మాట్లాడేది టోటల్ మాల్ మాట్లాడాను. హోటల్కి అయితే డబ్బులు ఎక్కువ పడతాయి కదా. ఇది కాదు. మొత్తం అంతా ఎక్కడ సెటిల్ చేయాలంటున్నారు మీరు. నమ్మకూడదు. ఎక్కడ పట్టుకెళ్తున్నారు మాది మీరు మాట అయిపోయిందా? మీరు ఎలా పట్టుకెళ్తారు? లేదు, నేను అరే ఏం ఏంటి ఇది గొడవ ఏంటి? లేదు గొడవ కాదు. మాటలు అయిపోయింది, 10,000 ఫోన్ పే ఇస్తున్నారు. 40,000 ఇచ్చి పట్టుకెళ్ళిపోతాం అన్నాడు. ఆ. అది మరి ఎందుకంటే పాటలు అయితే ఇవ్వలేరండి, ఎవరు ఇవ్వలేరండి. ఎందుకు మీరు కొద్దిగా న్యాయంగా మాట్లాడాలి. లేకపోతే అయితే మానే నీకు 10,000 అయితే అరే, ఎలా పట్టుకెళ్ళిపోతారు? అలాగే ఎలా పట్టుకెళ్తారు? అలాగే అది కాదు. ఎలా పట్టుకెళ్తారండి? మాట్లాడారా? మాట్లాడి ఎలా పట్టుకెళ్ళిపోతారు? ఎలా పట్టుకెళ్తారు? ఇంటికి వచ్చారా? ఏం బాబు, ఏం బాబు ఏడుపు లేదు ఏం బాబు? అది మాతో డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళిపో. అది ఏంటి డబ్బులు తీసుకుని మరి మాల్ పట్టుకెళ్ళిపోవడం ఏంటి? డబ్బులు ఇంటికి పిలిపించి కొడేస్తారా ఏంటి మీరు? లేదు మరి ఏంటి పట్టుకెళ్ళిపోవడం ఏంటి? అలా కాదు. డబ్బులు అది ఇస్తాను. పెట్టి మాట్లాడండి. అలా కాదు సోమనాయుడు, వాళ్ళు చేసి ఇచ్చే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి తీసుకెళ్ళిపో. ఏంటి డబ్బు? లేదు అంటే ఫోన్ పే నువ్వు చేసావంటే చేస్తాను చేస్తాను. ఒకసారి నువ్వు మాట్లాడు. నువ్వు నాకు నీకు దారం అయిపోయినా నీకు మళ్ళీ చేయను. నీకు అదే కావాలి చెప్పాను. పట్టుకుంటే మొత్తం తీసుకెళ్ళి, లేకపోతే 10,000 నీకు తీసుకెళ్ళి. రిటర్న్ ఇచ్చేస్తాను డబ్బులు. ఓకే రెండు ఇచ్చింది. ఇప్పుడే కాదు రేపు. రిటర్న్ కాదు. నేను ఇప్పుడు 10,000 అయితే పట్టుకెళ్ళి సామాను, లేదు అంటే మొత్తం పట్టుకెళ్ళు. ఈ 10,000 అయితే మాకు మొత్తం అయిపోయినాక ఇస్తాం. ఎందుకంటే మా ఫోన్ పే లో బ్యాంక్ లో కట్ అయిపోయి డబ్బులు అని చెప్పు. బ్యాంక్ కట్ అయిపోయి ఇప్పుడు డబ్బులు అని చెప్పు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తాం? వాడు వచ్చినప్పుడే గొడవ ఆడుతున్నారు. వాడికి బాబు దండం పెడతాను. వాళ్ళు అలాంటి వాళ్ళు నాకు వద్దు. ఓకే మరి ఇంకేట అడగకు. వాళ్ళకి చెప్పే ఉద్దేశం. ఓకే. మరి ఏం అడగకూడదు. సాయంత్రం నైట్ టైంలో వచ్చినప్పుడే సరుకు కోసం అలాగ పెడతారు. వద్దు. అలా కాదు, అప్పుడు వాళ్ళకి అమ్మవా నువ్వు ఇంకా? అమ్మను నేను వాళ్ళకి నేను అమ్మను. నువ్వేం జడిసిపోక ఆడేం రాడు. పర్వాలేదు, వాళ్ళకి నాకు సంబంధం లేదు. వదిలే. ఓకే.